హలో అండి. ఇది సంగతిలో ఇవాల్టిది సంగతిలో మన రాహుల్ విన్సీ గురించి మాట్లాడుతున్నాము. మన ఎందుకంటే కాబోయే ప్రధాని రాహుల్ విన్సీ గురించి మాట్లాడుకుంటున్నాము. రాహుల్ విన్సీ సన్ ఆఫ్ సోనియా యాంటానియో మైనో. అయితే వీళ్ళు జనరల్గా చూడండి ఎంత గొప్ప వాళ్ళు అంటే, మనము భారతదేశం పౌరసత్వం ఉందా వీళ్ళకి, లేదా ఏమంటారు బ్రిటన్ పౌరసత్వం ఉందా మనకైతే తెలియదు. అప్పుడప్పుడు మన సుబ్రహ్మణ్యం గారు రాహుల్ విన్సీ అంటుంటే దానికి ఇప్పటివరకు ఆధారాలు లేవు. ఇప్పుడైతే ఆధారాలు దొరికాయి. ఆధారాలతో సహా బంగ్లాదేశ్ సంబంధించిన ఒక జర్నలిస్టు సలాహుద్దీన్ చౌదరి అనేట ఆయన రాహుల్ గాంధీ కాదు, రాహుల్ విన్సీ అని చెప్పేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ఆయన ఏదైతే తన యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసే ఒక సర్టిఫికేషన్ ఉంటుందో ఆ సర్టిఫికేషన్ను మనకి ఒక ఆధారంగా అంటే ప్రూఫ్గా ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆయన ఇంకొకటి ఏమంటాడంటే, ఇలా సుబ్రహ్మణ్యం కానీ ఇంకొందరు కానీ ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడు రాహుల్ విన్సీ అంటుంటే, మన రాహుల్ విన్సీ గారు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్కి వెళ్ళి, అయ్యా నేను కొన్ని సెక్యూరిటీ పర్పస్లో నేను సెలబ్రిటీని కదా, సెక్యూరిటీ పర్పస్లో నేను రాహుల్ విన్సీగా కాకుండా రాహుల్ గాంధీగా పేరు మార్చుకున్నాను, అది మీరు కొంచెం కోఆపరేట్ చేయండి అని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్కి అపీల్ చేసుకున్నాడు. అంటే రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అంటే ఎవరైనా పోయి అడిగితే అలియాస్ అనే పేరు చెప్పుకోవడానికి అనుకూలంగా ఉండడానికి. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, వీళ్ళు మరి మనము ఇండియన్సా బ్రిటన్ పౌరసత్వం కలిగిన వాళ్ళ? భారతదేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ను ఏమంటారు ఏలుతున్నది, పేటెంట్గా దగ్గర పెట్టుకున్నది వీళ్ళైతే. ఇట్లాంటి వాళ్ళక మనము ఏమంటారు రేపు భవిష్యత్తులో ఒకవేళ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి అవకాశం ఇచ్చేది? మనం సెంటిమెంటల్ ఫూల్స్ కదా, సెంటిమెంటల్ కాదు మెంటల్ ఫూల్స్ కదా మనం ఇండియన్స్ అందరం. అయితే అయ్యో పాపం, అయ్యో ఎట్లా ఇన్ని రోజులాయే అని అంటుంటాం. ఎందుకంటే మనకు ఎవడైనా 4 సార్లు పోటీ చేస్తే సరిపోయే, వాడు ఓడిపోతే సరిపోయే, వాడు వచ్చి చివరికి అయ్యా దండం అవ్వ దండం అంటే మనం ఓట్లు వేయాలి, గెలిపించాలి. ఎందుకంటే మన లోపల ఏమంటారు, అప్పుడెప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించిన 200-300 సంవత్సరాల యొక్క బుర్రకు పెట్టిన చెదులు ఇంకా అట్లనే ఉన్నది. అట్లనే మనము సెంటిమెంటల్ ఫూల్స్. ఎందుకంటే మనం అట్లే ఉండాలి, అట్లుంటేనే ఇంకొకటి వచ్చి పరిపాలిస్తాడు, లేదా ఇంకేదైనా వాళ్ళ ఆధిపత్యం జరుగుతుంది, మనం లీడర్షిప్లో ఉండం, మనం ఇట్లే ఉంటాం అన్నట్టు. ఇండియన్స్ కదా, ఇట్లే ఉంటాం. వీళ్ళు మాత్రం ఏమంటారు, వీళ్ళ ఆస్తులు చిరచర ఆస్తులు. ఇంకొకటి ఆయన ఏం చెప్తాడు, సలాహుద్దీన్ చౌదరి, అదే అండి జర్నలిస్ట్, ఎవరైతే బంగ్లాదేశ్ జర్నలిస్ట్ ఉన్నాడో ఆయన ఏమంటాడంటే, వీళ్ళకి ఐఎస్ఐతో కూడా మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి అని అంటాడు. అంటే ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తున్నారు. మనమేమో అయ్యో పాపం రేపు ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఇద్దాము అని మనం అనుకుంటాం. అసలైన వాళ్ళను మనం మన హక్కును చేర్చుకోము. మొట్టమొదట ఇవాళ ఈ వీడియో చూసిన తర్వాత అయినా బుద్ధికి తీసుకొచ్చుకొని అయ్యో పాపం అని మానేసి, వీళ్ళు రాహుల్ గాంధీ కాదు రాహుల్ విన్సీ. అసలు గాంధీకి పెళ్ళైందా అంటే, గాంధీ వంశానికి వీళ్ళకి సంబంధం ఉందా? వీళ్ళు నెహ్రూ వంశస్థులు. ముందే అక్కడనే నక్కతోక కుక్కతోకలాగా వంకర. ఈ కుక్కతోక పట్టుకొని అది గాంధీ అని చలామణికి వచ్చి ఆ సెంటిమెంట్ను రాజేసి దంచి భారతీయుల యొక్క మనోభావాలతో ఆడుకొని ఏమంటారు ఉత్తేజం చంపేసి ఉద్వేగం రేగొట్టి చేస్తున్నారు. జాగ్రత్త, వీళ్ళు గాంధీలు కాదు
లేదా ఇండియన్స్ కాదు, బ్రిటన్ పౌరసత్వం కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు ప్రూవ్ చేసుకునేదాకా వాళ్ళు ఇండియన్స్ కాదు, వీళ్ళు విన్సీయే. మరియు ఐఎస్ఐతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు. భారతదేశానికి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా హాని చేసేవాళ్ళే. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఇది సంగతి, ఇది విలువైన సంగతి అని నేను అనుకుంటున్నాను.